ఎదుర్కొంటాను. నాది పోలీస్ స్టేషన్ పక్కన ఇల్లు. మాది కూడా అక్కడే. మాకేం భయమా? మేము దూప వేసుకునే సాయిబు. కానీ నీ డ్రెస్ వేరేగా ఉంది. రోగింగేలా ఆధార్ కార్డు ఏది? ఆధార్ కార్డు మా ఊరి దగ్గర ఉంది సార్. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఇద్దరం వచ్చినా ధూపం వేసుకుంటాం. ఆధార్ కార్డు లేకుండా ఉంటామేటి? ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు అలా కాదు, ఇలాగా వెళ్ళిపోక ఇట్రా బాబు, ఇట్రా. ఆధార్ కార్డు లేకపోతే మీరు అసలు అసలు ఇక్కడ ఈ పల్లెటూరులో పని ఇట్రా నాయన మీకు ఏం ధర్మం ఏంటి? ఆధార్ కార్డు ఇగో నాది ఆధార్ కార్డు ఉంది. కాదు మోసం చేస్తాం అంటే జరుగుతున్నాయి కదా, రోగింగాలు వస్తున్నారు కదా. అసలు మా దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు, మాకు ఎలా చేస్తారు పోగా మీరు? దేవుళ్ళ కోసం ఏముందండి, మనం అందరం బాగుంటే అదే దేవుడు. అబ్బాయి ఈ కౌలు బాగానే ఉంటాయి. దేవుడు అడ్డం వచ్చిండ మరి అడ్డం లేదంటే మీరు జై శ్రీరామ్ అని అవుతాయి అను. జై శ్రీరామ్ అన్నాను, జై శ్రీరామ్ అన్నాను. భక్తి వాళ్ళకే నాన్న. అవును, మరి మాకెందుకు వేస్తావు నువ్వు? నీ భక్తి నీ దేవుడికి వేసుకో, నీ కొట్లు కాడ వేసుకో. మరి జై శ్రీరామ్ అన్నాను అను. మరి మీకు బుద్ధి ఉందా? మీరు ఎలాగే అంటున్నారా? మరి జై శ్రీరామ్ అన్నాను. మరి మళ్ళీ అదే అనుకో, అనుకో రమ్మనా. మరి అన్ని ఒకటి అంట. వెస్ట్ బెంగాల్ ఉంది, దుర్గాదేవి పూజ చేస్తే రాళ్ళు ఇచ్చి కొడతారు. వీళ్ళు వినాయకుడి చవితి చేస్తే రాళ్ళు ఇచ్చి కొడతారు. చూస్తలేదు నువ్వు? నువ్వు కాదులే, జరుగుతుందా లేదా సమాజంలో? చెప్పండి, మేము తప్పు చేస్తే మమ్మల్ని అనాలి. జై శ్రీరామ్ అని అవుతా నీకు అంత గౌరవం ఉంటే అందరూ ఒకటి అన్నావు కదా, జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్ అంటే దానికి ఏముంది? మళ్ళాను తిడతాను. మరే నీకైనా దేవుడు మాకైనా దేవుడు. ఏమన్నా భయమా? మరి అంటాకేంటి నీకు? ఇప్పుడు అనలేదా? ఇప్పుడు అన్నావు ఇందా నుంచి అంత మానేసి ఎందుకు భయమా? ఊరికే ఎదుర్కొంటాను. నాది పోలీస్ స్టేషన్ పక్కన ఇల్లు. మాది కూడా అక్కడే. మాకేం భయమా? మేము దూప వేసుకునే సాయిబు. కానీ నీ డ్రెస్ వేరేగా ఉంది. రోగింగేలా ఆధార్ కార్డు ఏది? ఆధార్ కార్డు మా ఊరి దగ్గర ఉంది సార్. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఇద్దరం వచ్చినా ధూపం వేసుకుంటాం. ఆధార్ కార్డు లేకుండా ఉంటామేటి? ఆధార్ కార్డు లేకపోతే ఇప్పుడు అలా కాదు, ఇలాగా వెళ్ళిపోక ఇట్రా బాబు, ఇట్రా. ఆధార్ కార్డు లేకపోతే మీరు అసలు ఇక్కడ ఈ పల్లెటూరులో పని ఇట్రా నాయన మీకు ఏం ధర్మం ఏంటి? చూశారు కదా, ఈ దేశానికి ధర్మానికి ఈ రెండు మతాలు ఎంత ప్రమాదకరమో. ఇప్పుడు ఇంకో వీడియో కూడా చూడండి. మన హిందువులకి ఎంత చెప్పినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. జై శ్రీరామ్. మీరు ఇక్కడ చూస్తున్న వ్యక్తి పాపం పేదోడు అండి. నీళ్లు కొనుక్కునే దానికి డబ్బులు లేక వాటర్ బాటిల్ కొనడానికి తన మూత్రం తనే కవర్లో పట్టుకుంటున్నాడు. ఎంత నీట్గా కవరు. ఆ పండ్లు అమ్ముతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి కవర్ అక్కడ ప్యాంట్ లోపల పెట్టుకొని మూత్రం పట్టుకుంటా ఉంటే ఈ అబ్బాయి ఎవడో కెమెరా తీశాడు. అది ఆయనకు అర్థమైపోయింది. పాపం ప్యాంటు తడిపేసుకున్నాడు. కింద చూడండి ఎంత నీట్గా పోసేసుకుంటున్నాడు. బుద్ధిగా తన మూత్రాన్ని తన కవర్లో పట్టుకుంటా అంటే ఈ ఎదవెవడో పాపం వీడియో తీసి ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు చూడు పాపం పేదోన్ని. చూడండి కవర్ కూడా కింద పడేసి ఆ తర్వాత అయినటువంటి ఆ మూత్రాన్ని ఎంతో చక్కగా ఆత్రంగా కడుక్కుంటున్నాడు. ఎంత పేదోన్ని ఎంత ఇబ్బంది పెట్టాడండి. చక్కగా ఆ బాటిల్లో మూత్రం పట్టి పండ్లు ఎండిపోకుండా చల్లగా నీళ్లు చల్లుదాం అనుకున్నాడు. అవకాశం ఇవ్వలేదు. ఎంత అన్యాయం కదా ఇది. పాపం పేదోడు. జాగ్రత్త అండి.